ఆగస్టు 1వ తేదీన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అని, భోగాపురం ఎయిర్పోర్ట్ని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. అది మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఈరోజు ప్రభుత్వం ఇన్విటేషన్లో కానీ, ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఇచ్చినటువంటి ఇన్విటేషన్లో కానీ ఎక్కడా కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కాదు, ఇది విశాఖపట్నం జిల్లాకి చెందింది కాదు, రాజకీయంగా కానీ అట్లాగే రాజకీయంతో పాటు విశాఖ ఎయిర్పోర్ట్కి విశాఖపట్నం జిల్లాకి ఎటువంటి సంబంధం లేనటువంటి ఎయిర్పోర్ట్ ఇది అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్పోర్టు అని చెప్పి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి కూడా ఇన్విటేషన్లో కూడా ఇదే పొందుపరిచారు. రెండోది, ఎక్కడైతే రేపు 1వ తేదీన వస్తున్నటువంటి ప్రధానమంత్రి మోదీతో పాటు అట్లాగే రాష్ట్ర గవర్నర్ నజీరు, ముఖ్యమంత్రి చంద్రబాబు, అట్లాగే విద్యాశాఖ మంత్రి లోకేష్, అట్లాగే కనిశెట్టి అప్పలనాయుడు విజయనగరం ఎంపీకి అతిథులుగా జాబితాను చేర్చి విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి ఎంపీకి చోటు లేకుండా పోయింది ఈరోజు. అది విశాఖపట్నం జిల్లాకి రాజకీయంగా కానీ విశాఖపట్నం జిల్లాకి చెందినటువంటి ఎయిర్పోర్ట్ కాదు అని ఈరోజు పూర్తిగా తేటతెల్లమైంది. ఇది ఈరోజు వరకు ఈ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ముఖ్యమంత్రుల దగ్గర నుంచి అందరూ కూడా కళ్ళుబొల్లు కబుర్లు చెబుతూ ఇదే అంతర్జాతీయంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అని చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో విశాఖపట్నానికి భోగాపురం ఎయిర్పోర్టు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అని చెప్పుకొని నమ్మబలికి ఈరోజు విశాఖపట్నంలో ఉన్న ఎంపీకి చోటు లేకుండా పోయిందంటే విశాఖపట్నం జిల్లాకి ఈరోజు ఎంత అన్యాయం జరిగిందనేది ఈరోజు చూడొచ్చు. విశాఖపట్నం జిల్లాని ప్రపంచ పటంలో కూడా లేకుండా చేశారు ఎయిర్పోర్ట్ పటంలో అని చెప్పేసి ఈరోజు తేటతెల్లమైంది. ఈరోజు ఏదేం జరిగినా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎయిర్పోర్టు భోగాపురం ఎయిర్పోర్ట్కి ఎటువంటి సంబంధం లేదు అనేది, అంటే ఏదైతే ఇంతకుముందు ఎట్లా అయితే కొనసాగించారో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అది కొనసాగిస్తూనే ఈ ఎయిర్పోర్ట్ పెట్టారా లేదా అనేది ఇది ప్రభుత్వం తేల్చాలి. కానీ ఏం జరిగినా రాజకీయంగా కానీ అట్లాగే ప్రభుత్వ పరంగా కానీ విశాఖపట్నంలో ఏదైతే విశాఖపట్నం ఈ భోగాపురం ఎయిర్పోర్టులో భోగాపురం చెందినటువంటి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ని పూర్తిగా పేరు తీసేశారనేది, విశాఖపట్నం పేరు లేకుండా చేశారనేది తేటతెల్లమైంది. ప్రభుత్వమే చెబుతుంది, ప్రభుత్వమే ఈరోజు ఇన్విటేషన్లో కూడా చూపించింది, ఎక్కడా కూడా చోటు లేకుండా చేసింది, ఎక్కడ కూడా ఈ ఎంపీ రావటానికి లేదు అని ఈరోజు అక్కడ చూపించే ప్రయత్నం చేసింది. ఎక్కడ కూడా శ్రీభరత్కి విశాఖ ఎంపీ భరత్కి మాత్రం ఎక్కడా కూడా చోటు లేకుండా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కి ఓపెనింగ్ కూడా ఆయన పేరు లేదు అనేది ఈరోజు తేటతెల్లమైంది. ఏం జరిగినా విశాఖపట్నం జిల్లాలో రాజకీయంగా విశాఖపట్నం జిల్లాకి అన్యాయం చేశారు అనేది ఈరోజు ప్రధాన కార్యదర్శి ఇచ్చినటువంటి ఇన్విటేషన్లో జరుగుతున్నటువంటి వాస్తవాలు. ఈ వాస్తవారంగా చూసుకుంటే భోగాపురం వేదిక పైన భరత్కి చోటు లేకపోవడం ఒక ఎత్తు అయితే, రాజకీయంగా చోటు లేకపోవడం రెండో ఎత్తు అయితే, మూడో ఎత్తు ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది విశాఖపట్నానికి చెందింది కాదు, విశాఖపట్నానికి సంబంధం లేనటువంటి ఎయిర్పోర్ట్ అది, విశాఖపట్నానికి ఎటువంటి సంబంధం లేకుండా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అనేది ఈరోజు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి తేల్చి చెప్పేశారు. కాబట్టి మాట్లాడవలసిన అవసరం కూడా లేదు అని చెప్పేసి ఈరోజు రాజకీయ వర్గాలు మేధావి వర్గాలు ఇదే చెబుతున్నాయి. ఏం జరిగిన విశాఖ ఎయిర్పోర్ట్ మాత్రము ఇంతకుముందు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కొనసాగింపు చర్యగా ఉన్నట్టు కూడా తెలుస్తున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.